ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చీట్ కోడ్ ఏంటి అంటే బీ వెల్ వర్స్డ్ విత్ యువర్ సబ్జెక్ట్. మీరు ఎంత బాగా ప్రిపేర్ అవ్వగలిగితే అంత బాగా ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చేసింది. తెలంగాణ వాళ్ళకైతే గనక ఇంకొక 9 days, కానీ మనం ఎన్ని రోజులు చెప్పుకోవాలంటే ఒక 7 days అనుకుందాం. బికాజ్ రివిజన్ అని చెప్పి, టెన్షన్ అని చెప్పి, భయం వేస్తుందని చెప్పి మనము గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి, లేదా చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలి. సో ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి ఒక 7 days మాత్రమే టైం ఉంది. అది ఇంజనీరింగ్ వాళ్ళకి. అగ్రికల్చర్ వాళ్ళకైతే 4th నుంచే స్టార్ట్ అయిపోతుంది, ఇంకా రివిజన్ మాత్రమే చేసుకోవాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చీట్ కోడ్స్, డు నాట్ డిపెండ్ ఆన్ దీస్ చీట్ కోడ్స్. మీరు డిపెండ్ అవ్వాల్సిన చీట్ కోడ్ ఏంటి అంటే గనక డిపెండ్ ఆన్ యువర్ సబ్జెక్ట్. డిపెండ్ ఆన్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఫస్ట్ మీరు ఎంత బాగా సబ్జెక్ట్ నేర్చుకోగలిగితే అంత బాగా నేర్చుకోండి. అది కూడా ఫార్ములాస్ అమ్మ, ఫార్ములాస్ ఫార్ములాస్ ఫార్ములాస్. నేను కొంతమంది స్టూడెంట్స్ ని అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఫార్ములా బుక్ పక్కన పెట్టుకుని లేదా మన నోట్స్ పక్కన పెట్టుకుని హ్యాపీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నారు. కానీ అదే స్టూడెంట్ ఫార్ములా బుక్ పక్కన లేకపోతే ఫార్ములా గుర్తు రావట్లేదు. సో ఫార్ములాస్ గుర్తు రాకపోతే ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ అవ్వదు. సో మీరు డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అస్సలు అవసరం లేదు. ఎఫ్సెట్ పీవైక్యూ చూస్తే గనక అసలు డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అవసరమే లేదు. మీరు చదివి టీచర్ ఏం చెప్పారో అది నేర్చుకోవడం, పీవైక్యూస్ చేయడం, ఫార్ములే కంప్లీట్ ఫార్ములాస్ గ్రిప్ లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైతే ఫార్ములా గ్రిప్ లో ఉంటాయో వాళ్ళు అంత బాగా చదవగలుగుతారు. అండ్ ఆల్సో చీట్ కోడ్స్ అప్లై చెయ్యాలి అన్నా కూడా ముందు మీరు ఈ ఫార్ములా మీద డిపెండ్ అవ్వాల్సిందేనమ్మా. కొద్దో గొప్ప బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటేనే చీట్ కోడ్స్ అనేవి అప్లై చేస్తారు. సరే, చీట్ కోడ్స్ వెళ్ళిపోదాము. లిస్ట్ ఆఫ్ చీట్ కోడ్స్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా ఫేవరెట్, ఇది అసలు చీట్ కోడ్ కానే కాదు, ఇవన్నీ కూడా ట్రిక్స్ అమ్మ. సో ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. ఇది సూపర్ గా వర్క్ చేస్తుంది. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ చాలా వరకు పనిచేస్తుంది. ఎస్పెషల్లీ నేను ఇక్కడ చూసాను చూడండి, ఫిజిక్స్ లో రాశాను. ఫిజిక్స్ లో మనం లాజిక్ గేట్స్ చేస్తాం కదా, లాజిక్ గేట్స్ మొత్తం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ లో చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అన్నమాట. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ని ఎలా చేస్తావు అంటే ఆన్సర్ నుంచి, అంటే ఆప్షన్ ని తీసుకెళ్లి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తావు. ఆన్సర్ ని తీసుకెళ్లి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ సూటబుల్లా కాదా? సూటబుల్ కాదు. దెన్ నెక్స్ట్ ఆప్షన్ బికి వెళ్తావు. ఆప్షన్ బి సూటబుల్లా కాదా, వర్కౌట్ అవుతుందా లేదా, ఇలా చెక్ చేసుకోవడం అనమాట. నేను రీసెంట్ గా అన్స్టాపబుల్ లో హీట్ ట్రాక్ చెప్పేటప్పుడు, హీట్ ట్రాక్ చెప్పేటప్పుడు ఇలాగే ఒక చిన్న చీట్ కోడ్ వాడాం, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. ఇవి అప్లై చేయడానికి నేను ఒక పేపర్ కూడా డౌన్లోడ్ చేశాను. బట్ ఆ పేపర్ లో ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ ఉంది అనుకోండి. ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ లో నీకు ఫార్ములా తెలుసు అనుకుంటే, ఫార్ములా తెలిస్తే చాలు, ఆ ఫార్ములాలో 0 పెట్టి చూడండి, ఈ -1n పెట్టి చూడండి, ఆన్సర్ సాటిస్ఫై అవుతుందా లేదా. ఇలాగా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ని ట్రై చేయొచ్చు అనమాట. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఎక్కువగా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ని మీరు వాడుకోవచ్చు. ఆప్షన్ ఎలిమినేషన్ అంటే ఏం లేదు, ఆప్షన్ ఏ ని తీసుకెళ్లి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూస్తావు, క్వశ్చన్ కి సరిపోయిందా లేదా, సాటిస్ఫై అయిందా లేదా, కండిషన్ లేదు, ఆప్షన్ బి ని సబ్స్టిట్యూట్ చేస్తావు. ఇది ఒక మెథడ్. రెండోది రిమూవ్ ది ఆడ్ వన్ అవుట్. ఇది 50-50 పనిచేస్తుంది. ఒక్కొక్కసారి పనిచేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయదు. ఆడ్ వన్ అవుట్, ఈ రెండు సిమిలర్ గా ఉంటాయి చూడండి. రిమూవ్ ది ఆడ్ వన్ అవుట్, డు నాట్ ఎలిమినేట్ సిమిలర్ ఆప్షన్స్. సో ఆడ్ వన్ అవుట్ ని రిమూవ్ చేసేసి సిమిలర్ ఆప్షన్స్ ని ఎలిమినేట్ చెయ్యకు. ఇది ఒక మెథడ్ అన్నమాట. కానీ ఇది పెద్దగా వర్కౌట్ కాదు. చూద్దాం చూడండి. నో సొల్యూషన్, ఓన్లీ 1 సొల్యూషన్, 2 సొల్యూషన్స్, మోర్ దాన్ 2 సొల్యూషన్స్. సో ఇందులో మనకి ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయడానికి నో సొల్యూషన్ అనేది కొంచెం ఆడ్ వన్ అవుట్. సో దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఓన్లీ 1 సొల్యూషన్, 2 సొల్యూషన్స్, మోర్ దాన్ 2 సొల్యూషన్స్ లో ఇది కూడా ఆల్మోస్ట్ ఆడ్ వన్ అవుట్. సో ఈ రెండిటిలో ఏది ఉంటుంది అనేది నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇలా దేనికైనా కొంచెం అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే దీనికి వర్కౌట్ అవుతుందో లేదో చూడండి. ఇందులో కూడా 2√5, 3√10, 2√10, 4√5, దీంట్లో అసలు ఆడ్ వన్ అవుట్ లేనే లేదు.
ఆడ్ వన్ అవుట్ లేనే లేదు కాబట్టి ఇది కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఆడ్ వన్ అవుట్ ని ఎలిమినేట్ చేసేసి సిమిలర్ ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అవుతుంది అనేది మళ్ళీ నువ్వే చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న చీట్ కోడ్ ఏంటంటే, సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, సిమిలర్ ఆప్షన్స్ లో ఐదర్ పెద్ద నంబర్ లేదా చిన్న నంబర్, పెద్ద వాల్యూ కానీ చిన్న వాల్యూ కానీ ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది అనమాట. సో పెద్ద వాల్యూ చిన్న వాల్యూలో కూడా మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ బీసీలో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కరెక్ట్ ఆప్షన్స్ బీసీలో ఉంటాయి. చూడండి ఇక్కడ బీసీలోనే ఎక్కువ కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఆడ్ వన్ అవుట్ చీట్ కోడ్స్ అప్లై చేసేటప్పుడు బి ఆర్ సి అన్నమాట. మీరు ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాల్సినవి బి ఆర్ సి లో పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇక్కడ మీకు గుర్తు చేయాలి, మేడం అన్ని మొత్తం 160 బిట్స్ నేను సి ఆప్షన్ పెట్టేసి బయటకు వచ్చాను, లేదా 160 బిట్స్ ఏ ఆప్షన్ పెట్టేసి బయటకు వచ్చాను, నేను ఎగ్జామ్ క్వాలిఫై అవుతానా? అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మీకు వెబ్సైట్ ఎగ్జామినేషన్ లో 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 160 క్వశ్చన్స్ లో 40 అంటే 80 కదా. సో 80 40 40 లో 40 డివైడ్ చేసుకుందాం. బికాస్ ఏబిసిడి 40 క్వశ్చన్స్, తర్వాత మళ్ళీ ఇంకొక 40 క్వశ్చన్స్, ఇంకొక 40 క్వశ్చన్స్, ఇంకొక 40 క్వశ్చన్స్, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 40 క్వశ్చన్స్. ఏ ఆప్షన్ 40 క్వశ్చన్స్, బి ఆప్షన్ 40 క్వశ్చన్స్, సి ఆప్షన్ 40 క్వశ్చన్స్, డి ఆప్షన్ ఉంటాయా? ఇలా ఉండవు, ఎగ్జాక్ట్ గా అసలు ఉండనే ఉండవు. సో మీరు మొత్తం 160 క్వశ్చన్స్ బిఓ సిఓ డిఓ పెట్టేసి వచ్చారనుకోండి, మీకు ఎంసెట్ క్వాలిఫైయింగ్ మార్క్ అందరికీ తెలుసో తెలియదో, ఎంసెట్ క్వాలిఫై అవ్వాలి అంటే యూ హ్యావ్ టు గెట్ మినిమం టు మినిమం 40 అవుట్ ఆఫ్ 160 మార్క్స్. 160 లో 40 రాకపోతే మాత్రం మీరు వెబ్సైటే క్వాలిఫై అవ్వరు, మీకు అసలు కౌన్సిలింగ్ లో సీట్ ఇవ్వరు. సో ఇప్పుడు 40 మార్క్స్ మినిమం రాకపోతాయా అంటే రావు. ఒక్కొక్కసారి నువ్వు నీ దరిద్రం గాలిపోయి నువ్వు సి ఆప్షన్ పెట్టుకుని వచ్చావు, అక్కడ సి ఆప్షన్ 32 బిట్సే పడ్డాయి ఆ రోజు. సి ఆప్షన్ 32 బిట్సే పడ్డాయి. సో 32 నీకు కరెక్ట్ అవుతాయి, మిగతావన్నీ పోతాయి. సో దయచేసి 160 బిట్స్ సి ఆప్షన్ పెట్టేస్తే. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను చూడండి, మీరు కొద్దో గొప్ప శ్రమ పడ్డారు, మీరు బాగా ఎగ్జామ్ రాశారు, అవుట్ ఆఫ్ 160 క్వశ్చన్స్ మీరు ఒక 80 క్వశ్చన్స్ చక్కగా మీరు ఆన్సర్ చేశారు. యూ సాల్వ్డ్ ఆన్ యువర్ ఓన్. నువ్వు కష్టపడ్డావు, నువ్వు సబ్జెక్ట్ నాలెడ్జ్ అప్లై చేసావు, ఒక 80 క్వశ్చన్స్ సాల్వ్ చేసావు, ఇంకొక 80 క్వశ్చన్స్ మిగిలిపోయాయి. వదిలేసి వచ్చేయాలా? వద్దు. ఇది వెబ్సైట్ ఎగ్జామ్, దీంట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు, ఉత్తరే మార్క్స్ వదులుకుని రావద్దు. దయచేసి మిగతా 80 క్వశ్చన్స్ కి నువ్వు చీట్ కోడ్స్ అప్లై చేస్తావు. సరే, చీట్ కోడ్స్ అప్లై చేసే టైం లేదు అనుకోండి. చీట్ కోడ్స్ అప్లై చేసే టైం లేదు అన్నప్పుడు ఇలాంటప్పుడు మీరు చక్కగా మిగతా 80 క్వశ్చన్లు బి పెట్టేసేయండి, మిగతా 80 క్వశ్చన్లు సి పెట్టేసేయండి. వచ్చే నష్టమేం లేదు, బికాస్ యు ఆర్ ఆల్రెడీ ఆన్ సేఫ్ సైడ్. నువ్వు 80 క్వశ్చన్స్ ఓన్ గా సాల్వ్ చేసావు కదా, ఖచ్చితంగా అందులో 60 మార్క్స్ అయినా రాకపోతాయా? కనీసం 60 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తాయి నీకు. ఓకే, సో యు ఆర్ ఆన్ వెరీ సేఫ్ సైడ్. ఇంకా మిగిలిన 80 బిట్స్ బి 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 పెట్టేసి వచ్చావు. మేడం నన్ను డిస్క్వాలిఫై చేస్తారా? చెయ్యరు. అలాంటి రూల్స్ ఏం లేవమ్మా. మిగతా 80 క్వశ్చన్లు బి పెట్టేసి వచ్చాయి, లేదా మిగతా 80 క్వశ్చన్లు సి పెట్టాయి, బికాస్ చీట్ కోడ్స్ అప్లై చేయడానికి టైం లేదు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ దయచేసి 80 క్వశ్చన్లు మార్క్ చేయకుండా బయటికి రావద్దు. బికాస్ 80 క్వశ్చన్స్ లో నువ్వు ఓన్లీ బి ఆప్షన్ పెట్టినా కూడా మినిమం టు మినిమం ఒక 5 మార్క్స్ అయినా నీకు కలిసి వస్తాయి. కనీసం 5 మార్క్స్ కలిసి వస్తాయి. ఒక్కొక్క మార్క్ కి 2000 నుంచి 4000 6000 ర్యాంక్ డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆల్ ఆప్షన్స్ బి, ఆల్ ఆప్షన్ సి ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడు ఓన్ గా మీరు సాల్వ్ చేసేసిన తర్వాత అప్పుడు మీరు ఆల్ ఆప్షన్స్ బి గానీ ఆల్ ఆప్షన్ సి గానీ పెట్టండి. ఆల్ ఆప్షన్స్ ఏ పెట్టద్దు. ఏ ఎప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది, బిసిడి ఆప్షన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇలా 40 డివిజన్ మీద మాత్రం అస్సలు వెళ్ళకండి. దిస్ ఈస్ అ రాంగ్ చీట్ కోడ్. నౌ కమింగ్ టు ఆల్ ఆఫ్ ది అబౌవ్, మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఓన్లీ ఏ, ఓన్లీ బి, ఓన్లీ సి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. యూజువల్ గా గో ఫర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్, బట్ అది కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఎప్పుడైనా ఓన్లీ ఏ, ఓన్లీ బి, బోత్ ఏ అండ్ బి ఉన్నప్పుడు మాత్రం ఈ బోత్ ఏ అండ్ బి వర్కౌట్ అవుతుందమ్మా.
ఈ బోత్ ఏ అండ్ బి అనేది మాత్రం వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ ది అబవ్, నన్ ఆఫ్ ది అబవ్ కొంచెం కష్టం, అవి కష్టం. కానీ వీటిలో కూడా నేను ఒక చీట్ కోడ్ చెప్తాను చూడండి. సెలెక్ట్ లాంగ్ సెంటెన్స్, సెలెక్ట్ లాంగర్ సెంటెన్స్. నీకు ఇచ్చిన సెంటెన్సెస్ లో లాంగ్ సెంటెన్స్ ఏదైతే ఉందో యూజువల్ గా అది కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యూజువల్ గా థియరీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో యూజువల్ గా లాంగ్ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి కూడా మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ మోస్ట్లీ చెప్పాను కదా, బి ఆర్ సి లో ఎక్కువగా కరెక్ట్ ఆప్షన్స్ దొరుకుతాయి మీకు. బిసిడి ఆప్షన్స్ కి వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అండ్ అసెర్షన్ రీజన్ టైప్ లో ఎక్కువగా ఆప్షన్ బి 70% ఆప్షన్ బి కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే ఆప్షన్ డి కి వెళ్ళొచ్చు. అసెర్షన్ రీజన్ లో బిసిడి లోనే ఎక్కువగా పెట్టండి. మీకు అసెర్షన్ రీజన్ క్వశ్చన్ కనిపించింది, నీకు ఒక్క ముక్క తెలీదు, బిసిడి ఆప్షన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇవి కొంచెం ఆల్మోస్ట్ దగ్గరలో ఉండే ట్రిక్స్ అన్నమాట. వీటిని చీట్ కోడ్స్ అనక్కర్లేదు, ఇవన్నీ కూడా చిన్న చిన్న ట్రిక్స్. అయితే ఈ ట్రిక్స్ కేవలం వెబ్సైట్ లాంటి ఎగ్జామినేషన్ కి మాత్రమే వాడండి. ఎక్కడైతే నెగిటివ్ మార్కింగ్ లేదో అక్కడ వాడాలి. సమయస్ఫూర్తి ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్యుల మనమల్ నొప్పింపక తానొవ్వక తప్పించక తిరుగువాడే ధన్యుడు సుమతి. సో 100 సంవత్సరాల క్రితమే సుమతి శతకంలో చెప్పారు, ఎదుటివాడికి బాధ కలిగించకుండా ఉన్నంత వరకు, మనం ఎదుటి వాళ్ళకి ఎటువంటి హాని, సమాజానికి ఎలాంటి హాని కలిగించినంత వరకు ఏ టైంలో ఎలాంటి పనులు స్మార్ట్ గా చేయగలిగితే అలాంటి పనులు చెయ్యాలి. ఇది 100 సంవత్సరాల క్రితమే చెప్పారు. కాబట్టి వెబ్సైట్ లాంటి ఎగ్జామినేషన్ లో నేను చాలా సీరియస్ గా సిన్సియర్ గా నా ఓన్ గా 90 ప్రాబ్లమ్స్ చేశాను, ఇంకా మిగతా 70 ప్రాబ్లమ్స్ వదిలేసుకుని వస్తాను అనేది అవివేకం. మిగతా 70 కూడా నువ్వు మార్క్ చేసి రావాల్సిందే. 160కి 160 మార్క్ చేసి రా. కనీసం నీకు 2 మార్క్స్ యాడ్ అయినా నీ ర్యాంక్ 2000 3000 డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చీట్ కోడ్స్ నేను కేవలం వెబ్సైట్ టైంలోనే మాట్లాడతాను. అండ్ ఆల్సో చీట్ కోడ్స్ అనే పదాన్ని మానేద్దాము. ఈ దరిద్రపోటు యూట్యూబ్ లో కొన్ని ఏంటంటే అలవాటు చేసేస్తున్నారు అనమాట, బలవంతంగా రుద్దేసి జనాలందరికీ ఇదే అలవాటు చేస్తున్నారు. దీస్ ఆర్ నాట్ చీట్ కోడ్స్, దీస్ ఆర్ ట్రిక్స్. కొన్ని ట్రిక్స్ వర్కౌట్ అయితే అవుతాయి, అవ్వకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ అప్లై చేయండి. సో మీరు ట్రై చేసుకోండి. అండ్ ఆల్సో ఇక మీదట నేను ఏదైనా క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ట్రిక్స్ నేను అప్లై చేస్తా. ఆల్రెడీ నాదొక షార్ట్ ఉంటుంది చూడండి మీరు యూట్యూబ్ లో, ఒక ట్రిక్ అప్లై చేసా. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేటప్పుడు ఒక ట్రిక్ అప్లై చేశాను, అది వర్కౌట్ అయింది. అలాగే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ రేపో ఎల్లుండో ఒక రీల్ వస్తుంది మీకు. నిన్న మొన్న నేను హీట్ ట్రాక్ క్లాస్ చెప్పేటప్పుడు వర్కౌట్ అయింది. సో అలాంటివి యూట్యూబ్ షార్ట్స్ లో ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి కాబట్టి అవి చూడండి. అలాగా మీరేమైనా అప్లై చేయగలిగితే చేయండి. బట్ ఈ ట్రిక్స్ అన్ని మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం టు మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. దయచేసి అబ్బా మేడం చీట్ కోడ్స్ చెప్పారు కదా, 4-5 యూట్యూబ్ వీడియోలు చూసేసి 4 చీట్ కోడ్ వీడియోలు చూసేసి జీరో నాలెడ్జ్ తో ఎగ్జామ్ కి వెళ్ళిపోయి కొట్టేద్దాము అంటే అంతకంటే అవివేకం ఇంకొకటి ఉండదు. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, మీ వెబ్సైట్ మార్క్స్ టార్గెట్ ఎలా ఉండాలి. వెబ్సైట్ క్వాలిఫైయింగ్ మార్క్ అందరికీ తెలుసు కదా. వెబ్సైట్ క్వాలిఫైయింగ్ అది ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే రెండిటికి మాట్లాడుతున్నాను. వెబ్సైట్ క్వాలిఫైయింగ్ మార్క్, వెబ్సైట్ క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసి 40 మార్క్స్ మీరు క్రాస్ అవ్వాలి అవుట్ ఆఫ్ 160. 160కి నేను మాట్లాడుతున్నాను. దయచేసి ఏపీ వాళ్ళు మాకు 100కి కదా అనకండి. మీరు ఎగ్జామ్ రాసేది 160కే, మీరు ఎగ్జామ్ రాసేది 160కే, ర్యాంక్ ఇచ్చేది 100 మార్క్స్ కి. సో 160కి మీకు 40 మార్క్స్ రాకపోతే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ అట్ ఆల్. సో ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే వెబ్సైట్ ఎగ్జామినేషన్ రాశారు, ఎగ్జాక్ట్ గా 40 మార్క్స్ వచ్చాయి, అమ్మయ్య నేను క్వాలిఫై అయిపోతాను అనుకుంటే కాదు. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ నార్మలైజేషన్ ప్రాసెస్. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ నార్మలైజేషన్ ప్రాసెస్. ఒక ఫార్ములాని అప్లై చేసి మీ మార్క్స్ అన్ని నార్మలైజ్ చేస్తారు. ఎందుకు నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఒక్కొక్క షిఫ్ట్ కొంచెం టఫ్ వెళ్ళొచ్చు, ఒక్కొక్క షిఫ్ట్ కొంచెం ఈజీ రావచ్చు. కొద్దిగా మోడరేట్లీ ఈజీ మోడరేట్లీ టఫ్ లో పేపర్స్ వెళ్తాయి తప్ప మరీ జేఈ మెయిన్స్ లాగా ఒక షిఫ్ట్ విపరీతమైన టఫ్, ఒక షిఫ్ట్ విపరీతమైన ఈజీ అట్లా రాదు. యూజువల్ గా వెబ్సైట్ అనేది ఆన్ అన్ యావరేజ్
మెయింటెనెన్స్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ సేమ్ గా ఉంటుంది. బట్ ఎంతైనా కూడా నంబర్ ఆఫ్ సెషన్స్ జరుగుతాయి కాబట్టి డిఫికల్టీ లెవెల్లో కొద్దిగా వేరియేషన్స్ వస్తాయి. అలాంటప్పుడు పిల్లలకి మార్క్స్ తక్కువ ఎక్కువ వచ్చినప్పుడు ర్యాంకులు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అందరినీ సమానమైన ర్యాంకులకి సమానమైన మార్క్స్ కేటగిరీకి తీసుకురావడానికి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తారు. దీనికి ఫార్ములా కావాలంటే మీకు ఆల్రెడీ వెబ్సైట్ లో వెళ్ళి వెతికితే నార్మలైజేషన్ ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ లో దొరుకుతుంది. మనకు ఆ ఫార్ములాతో పని లేదు. ఇప్పుడు ఆ ఫార్ములా కూర్చుని నాకు ఎన్ని మార్క్స్ వస్తే నువ్వు క్యాలిక్యులేట్ చేయొద్దు. ఎందుకంటే నార్మలైజేషన్ ప్రాసెస్ లో గత కొన్ని సంవత్సరాలుగా వెబ్సైట్ లో మీకు ఒరిజినల్ గా వెబ్సైట్ లో వచ్చిన మార్క్స్ కన్నా ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ పెరగచ్చు, మార్క్స్ తగ్గచ్చు కూడా. మీది బాగా టఫ్ షిఫ్ట్ అనుకోండి, నార్మలైజేషన్ లో మీ మార్కులు పెరుగుతాయి. నువ్వు రాసింది 62 కరెక్ట్ అయ్యే, కానీ నీకు 64, 63.2, 62.8 అలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు వెబ్సైట్ లో మార్క్స్ కూడా అమ్మా నార్మలైజేషన్ తర్వాత పాయింట్స్ లో వస్తాయి. 62.3402, 67.5623 ఇలా పాయింట్స్ లో వస్తాయి మార్క్స్. ఎందుకంటే నార్మలైజేషన్ చేస్తారు. సో నార్మలైజేషన్ లో నువ్వు రాసిందే 40 మార్క్స్ క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. ఆ నార్మలైజేషన్ లో నీది ఈజీ షిఫ్ట్ అయిందనుకో, నీకు 39, 38 వచ్చే అవకాశాలు ఉంటాయి. అగైన్ దెన్ యూ విల్ గెట్ డిస్క్వాలిఫైడ్. సో దయచేసి ఓన్లీ ట్రిక్స్ ద్వారా నేను చేసేసుకుంటాను అంటే కుదరదు. మినిమం టు మినిమం బేసిక్ ప్రిపరేషన్ అనేది మీకు ఉండాలి. ఆ బేసిక్ ప్రిపరేషన్ కి ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్ అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. వర్కౌట్ అయితే అవుతాయి, లేదంటే లేదు. ఫస్ట్ మాత్రం మీరు సిన్సియర్ గా చేయాల్సిందే. యూ హ్యావ్ టు అప్లై ట్రిక్స్ ఓన్లీ ఇన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 15 minutes. నేనైతే అప్లై ట్రిక్స్ ఓన్లీ ఇన్ లాస్ట్ 20 minutes. లాస్ట్ 20 minutes లేదా 15 minutes మీరు ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. చెప్పాను కదా, 160 bits లో 160 bits నువ్వు మార్క్ చేయకుండా బయటకు వచ్చావు అంటే మాత్రం అది నీ అవివేకం. నీకు ఛాన్స్ ఉన్నప్పుడు మార్క్స్ 1-2 పెరుగుతాయి అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అది ఫాలో అవ్వాలి. ఎంతో మంది పిల్లల్ని చూసా, వెబ్సైట్ లాంటి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అన్మార్క్డ్ వదిలేసి వచ్చేస్తారు. క్వశ్చన్లు మార్క్ చేయడానికి టైం లేదు మేడం అని. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ దగ్గర మీకు ఆ ప్రాబ్లం వస్తుంది. మ్యాథ్స్ చేసి దాదాపు 2 hours మ్యాథ్స్ చేస్తారు, 1 hour లో ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసేస్తారు. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ మార్క్ చేయడానికి టైం ఉండదు. ఆటోమేటిక్ గా 3 hours తర్వాత ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది. సో కొంచెం తెలివిగా స్మార్ట్ గా ప్రిపరేషన్ చేయండి. అవసరమైతే ఈ ట్రిక్స్ మీరు రాసే మాక్ టెస్ట్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ స్టార్టింగ్ ఫస్ట్ మినిట్ లోనే చీట్ కోడ్స్ అప్లై చేసేవాడంత బుద్ధిహీనుడు ఇంకొకటి ఉండడు. సో దయచేసి అలాంటి పనులు చెయ్యకండి. ఓకే.